భూసేకరణ బిల్లుపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఢిల్లీలో ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భూసేకరణ బిల్లుపై చర్చించి ఏకాభిప్రాయం సాధించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ తెలిపారు. మళ్లీ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని ఆయన విలేకరులతో చెప్పారు. భూమిని సేకరించడానికి బదులు భూమిని డెవలపర్లకు లీజుకి ఇవ్వటం వల్ల యాజమాన్య హక్కులు రైతుల వద్దే ఉంటాయని, వారికే ఆ భూమిపై వార్షిక ఆదాయం లభిస్తుందని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రధానమైన సూచనను ప్రభుత్వం అంగీకరించింది. భూమి లీజుకు సంబంధించిన అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున ఈ విషయంలో రాష్ట్రాలు చట్టాలను చేసే వీలు కల్పిస్తూ 2011 భూసేకరణ పునరావాస బిల్లును సవరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా భూసేకరణ వల్ల నిర్వాహకుల కుటుంబాల ఆమోదం తప్పనిసరిగా పొందాలని సిపిఎం అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై పార్లమెంట్ లో చర్చ సమయంలో సవరణలు ప్రతిపాదిస్తామని సిపిఎం నాయకుడు వసుదేవ్ ఆచార్య చెప్పారు. రాజ్యాంగం, ఫెడరల్ స్వభావానికి ఈ బిల్లు విరుద్ధంగా ఉందని, దీనిపై రేపటిలోగా తమ పార్టీ కొన్ని సూచనలు చేస్తుందని డిఎంకే నాయకుడు టిఆర్ బాలు తెలిపారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, బీజేపీ రామ్ గోపాల్ యాదవ్, ఎస్పీ బి రాజా, బీజేడీ శరత్ యాదవ్, జేడీయూ తంబిదొరై, ఏఐఏడీఎంకే తదితరులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, డిఎస్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు.